ఏం మాట్లాడుతాం చెప్పు, మన సంగతం తెలుసు ఆయనకు కదా. అట్లా ఆయన ముందర మనం నిలవలేము. గురువు ముందర చీకటి సూర్యుని ముందర నిలుస్తుంది. సూర్యోదయం రాకపూర్వం ఏమవుతుంది, వచ్చినాక పోతుంది చీకటి. రాకపూర్వం ఏమవుతుంది, వచ్చినాక పోతుంది. ఆయన పొడగంటే పోతుంది, పొడగంటే పోతుంది, పొడగని వెళ్ళిపోతుంది. పొడగని మయమైతే వచ్చే పరిస్థితి గమనిస్తారు, దానికి అర్థమవుతుంది. పొడగండి ఇట్లా పారిపోతుంది. ఈ స్వామి చెప్పినట్టు పరిపూర్ణ దేవుని గురు దర్శనం అయితే అయిపోయా. ఇంకా శిష్యునికి గురు దర్శనం అయితే పోతుంది. మా గురువు దర్శనం రోజు చూస్తున్నాం కదా, దర్శనం కాదా ఇది అనుకుంటే కాదు. ఇది గురు దర్శనం కాదా అనుకుంటే గురు బోధ. ఈ బోధలో ఈ గురువు ద్వారా ఇంకా గురువు నిజ గురువు దర్శనం ఉంటుంది. ఈ గురువు చెప్పే బోధలో ఉండే రహస్యం అర్థమైన నాడు గురు దర్శనం అయినట్టు. ఆ గురు దర్శనం కొరకే ఇన్నాళ్ళు ధ్యాన భజన వందనాది క్రియలు చేస్తూ ఈ బోధ అడుగుతూ వింటూ నిద్రలు కాస్తూ అన్ని విధాల మనం ప్రయాసాలు కోర్చుకొని ఎంత ఓపికగా ఉన్నటువంటి వానికి ఆవరణాంతము భక్తి వెళ్ళినోనికే తెలుస్తుందంట. ఇది ఎంతో మిడిమిడి జ్ఞానం ఉండి ఏదో 4 రోజులు చేసి బయటపడడానికి ఏం అర్థం కాదు. అర్థం కాదు. అందుకే అర్థం కాక అత వారిపోయారన్న. ఏదో కొండలు ఉన్నా కూడా ఆయన వస్తే ఇంత లోయలు భయంకరమైన లోయలు ఉంటాయి. ఇది కొండలు దూరంకి చూస్తే నున్న కనబడతాయి కదా. ఈ గురుబోధ కూడా ఎంత బాగుందని వస్తే ఆయన ఇంత కష్టాలు ఉన్నాయని తెలిస్తే మొదలే రాకపోదు రాకపోదు అనుకుంటే ఇంకా లోయలు భయంకరమైన లోయలు చూసి పారిపోతే పిరికోలే రుచి తగలాలి. అట్లే మొండి పడితే మొండి పడాలి. ఇప్పుడు మొండివాడు వస్తారు అనుకో ఊళ్ళేక, అప్పుడు మొండోళ్ళు వస్తుంది భిక్ష పెట్టుకొని అనేక రకాల బిచ్చగాళ్ళు వస్తుంది. ఇప్పుడు ఎవడు వస్తలేదు. ధనం మస్తుగా అయింది, ఇప్పుడు ఎవడు ఆడుకుంటున్నాం వస్తలేదు ఎవడు. మొండివాడు వచ్చిందంటే వాడు ఎంత పిసినారంతనైనా భిక్షం పెట్టుకుని వదలాలి. ఆడ కడప ఏదో కూర్చుంటాడు. అప్పుడు వచ్చేది మేము చూసే మా అమ్మ ఉన్నప్పుడు అడే మా అమ్మ ఉన్నాక మేము అప్పుడు వచ్చేది భిక్షం పెట్టేది. వచ్చిన వాళ్ళకల్లా పెడుతున్నాం మేము. వాడు వచ్చిందంటే వాడి కడపకానే కూర్చున్నది పెట్టిన దాకా. పెట్టినాకనే పోయేది. వాడు బాయ్కున్నట్టు కడపకాడ ఎవరు కూర్చుంటారు, బాయ్కున్నాడే కూర్చుంటాడు. కడప ముందు అలా కూర్చుంటే బాయ్కున్నోడే.